హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం కంది గింజలు, బంగాళాదుంప అలాగే వంకాయ కారపులుసు తయారు చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి చింతపండు మునిగే విధంగా నీళ్ళను వేసుకొని నానబెట్టుకోవాలి. కడాయి పెట్టి కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మెంతులు, 1 రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. అర నిమిషం పాటు పోపును గరిటతో కలుపుతూ వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువను వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయను తీసుకుని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సన్నగా కట్ చేసిన 3 మీడియం సైజు ఉల్లిపాయ తరుగును వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ని వేస్తున్నాను. మీరు కావాలంటే అల్లాన్ని వెల్లుల్లిని కలిపి కూడా పేస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఉల్లిపాయ మగ్గేంత వరకు గరిటతో కలుపుతూ ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఉల్లిపాయ ఉడికి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసిన వంకాయ, ఉల్లగడ్డ ముక్కలను వేసుకోవాలి. కంది గింజలను శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒకసారి కడిగి వేసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు, అర టీ స్పూన్ పసుపు వేసుకొని గరిటతో మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో మూత తీసి గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలి. నూనెలో బాగా వేయించుకుంటే టేస్ట్ మరి కాస్త బాగుంటుంది. మిక్సర్ జార్ తీసుకుని అరచిప్ప కొబ్బరిని వేసుకోవాలి. సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టిన చింతపండును వేసుకోవాలి. నీళ్ళను పక్కన ఉంచుకుని కొబ్బరి, చింతపండును ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చింతపండును నానబెట్టుకున్న నీళ్ళను కొద్దిగా వేసుకుంటూ స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కొబ్బరి వద్దనుకుంటే కొబ్బరిలోంచి కొబ్బరి పాలను తీసుకొని చింతపండును స్మూత్గా గ్రైండ్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ని పక్కన ఉంచుకోవాలి. మనం ముందుగా వేసుకున్న కూరగాయలు అయితే నూనెలో బాగా వేగిపోయిందండి. చూడండి, ఒకసారి గరిటతో మొత్తాన్ని కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించడం వల్ల అన్ని కూరగాయలు ఈవెన్గా ఉడుకుతాయి. నాలుగు మీడియం సైజ్ టమాటాలను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటా ముక్కలు కూరగాయ ముక్కలతో బాగా కలిసే విధంగా మొత్తాన్ని కలుపుకోవాలి. మీరు టమాటా తక్కువ వేసుకోవాలనుకుంటే చింతపండును కాస్త పెంచి తీసుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ కరెక్ట్గా కుదురుతుందండి. మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసుకుని ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ టమాటా పూర్తిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, టమాటా అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. ఈ టైంలో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని రుచికి తగ్గట్టు కారాన్ని వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేస్తున్నాను. 1.5 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మసాలాలన్నీ కూరగాయలకి బాగా పట్టే విధంగా గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలి.
మసాలాలన్నీ కూరగాయలకు పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మూతతో క్లోజ్ చేసుకుని 1 నిమిషం పాటు వదిలేయాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూరగాయలకు బాగా పడతాయి. చూడండి, ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత కర్రీ పూర్తిగా ఉడకడానికి సరిపడా నీళ్ళను వేసుకోవాలి. నేనైతే నీళ్ళను మిక్సర్ జార్లో వేసుకుంటున్నాను. కర్రీ ఉడకడానికి సరిపడా నీళ్ళను వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని టేస్ట్ని చూసుకోవాలి. ఉప్పు కారం తక్కువ అయితే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఉప్పు తక్కువగా అనిపించింది, యాడ్ చేశాను. ఉప్పు వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూతతో క్లోజ్ చేసుకుని మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ కూరగాయలన్నీ బాగా ఉడికి కర్రీ దగ్గర పడి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, కర్రీ అయితే బాగా ఉడికిపోయింది. కూరగాయలన్నీ పర్ఫెక్ట్గా ఉడికాయి. ఈ టైంలో సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దోశతో కానీ, రైస్తో కానీ, ముద్దతో కానీ, చపాతీతో కానీ చాలా బాగుంటుంది. హెల్త్కి అయితే చాలా మంచిది. ఎక్కువ కూరగాయలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ కర్రీ రెసిపీని ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.